నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? చంద్రబాబు అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకని అంటారు? రైతు ఏదైనా బాగుపడతాడేమో అని. అయితే ఇక్కడ టీడీపీకి సంబంధించి కడపలో కొత్త అభ్యర్థికి సీట్ ఇచ్చున్నారంట. సో ఆమెకి ఎలా ఉండబోతుంది సార్? కడపకి సంబంధించి కడప నియోజకవర్గానికి టీడీపీకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొత్త అభ్యర్థిని ప్రకటించారు. సో ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు సార్ టీడీపీకి కడపకి? కడప కాదు, మా కడప కాదు, కమలాపురం ఏరియా. కమలాపురం. కమలాపురం అయితే ఆయన పుత్త నరసింహారెడ్డి గారు. ఓకే, మొత్తానికి ఏమంటారు టీడీపీ రావాలంటే? ఏం ఈసారి ఆయన గెలిచి బాగుంటుందని అనుకుంటున్నాను. 4 ఏళ్ళ నుంచి ఓడిపోతున్నాడు కాబట్టి ఈసారి అయితే గెలిచి బాగుంటుందని అనుకుంటున్నాను ఆ ఏరియా అంతా. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది అనుకుంటాను. డెవలప్మెంట్ ఉంటుంది కదా. ఇప్పుడు ప్రజెంట్ 5 సంవత్సరాల పాలన మీద మీ అభిప్రాయం? జాబ్ క్యాలెండర్స్ అన్నారు, నిరుద్యోగాలు ఉన్నాయి, అందరికీ ఉద్యోగాలు లేవు, ఇండస్ట్రీలు లేవు. దానిలో నేను అవన్నీ. మీరు దేనికి అప్లై చేస్తున్నారు సార్? మేము మునిగి ప్రాంతం జాబ్స్ అని అప్లై చేసినాము. గత 5 years నుంచి చెప్తూనే ఉన్నారు. కోర్టులో వేసినాము, కేసు తగ్గలేదు, అవి పెండింగ్ పడతానే ఉంది. ఎట్లా ఉంది సార్ ఇప్పుడు కడపకు సంబంధించి? వాస్తవానికి ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో అభిప్రాయం ఏంటో మీరు చెప్పారు. కడపకు సంబంధించి కడప నియోజకవర్గంలో ఎలా ఉంది పోటాపోటీ అనేది? తప్పనిసరి పోటాపోటీగానే ఉంటుంది, కాకుండా టీడీపీని గెలుస్తుంది. అంటే కొత్త అభ్యర్థి కదా టీడీపీకి సంబంధించి. కొత్త అభ్యర్థి అండి, పాత వాళ్ళే కదా, గెలిచే సత్తా ఉంది కదా, పోటాపోటీ చేసే సత్తా ఉంది కదా. ఒకవేళ లేకుంటే పోటాపోటీ చేయలేరు, కాబట్టి గెలుస్తుంది ఖచ్చితంగా. నెక్స్ట్ పరిపాలన బాగుండాలని కోరుకుంటున్నాం అంతే. ఎప్పుడు ఒకటే పాలన ఉంటే బాగుండదు కదా. నెక్స్ట్ వచ్చే పాలన ఏముంటుందో చూడాలనుకుంటున్నాం. అంటే వాస్తవానికి ఏంటంటే కడప జిల్లా వాసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు, ఆయనకి మద్దతు ఇక్కడ ఉంటుందని. అలా పద్ధతి అని మనకు తెలియదన్న, పాలన మారాలా. ఎప్పుడు ఒకటే పాలన ఉండకూడదు అంతే, పాలన కంపల్సరీ మారాలా. ప్రజాభిప్రాయం అంటే మామూలుగా మనసులో మాడిపోయింటే కన్నా మార్పు కోరుకుంటున్నారు. ఉచిత పథకాలు అంటున్నారు, ఉచిత పథకాల వల్ల ఉపయోగం లేదు, ధరలు కూడా ఎక్కువ పెరిగిపోయినాయి. అందరూ మార్పు కోరుకుంటున్నారు. సో చెప్పలేం, కానీ వచ్చేది మటుకు టీడీపీనే. నెక్స్ట్ ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. ఉచిత పథకాల వల్ల పేద ప్రజలకు కొందరికి అందుతున్నాయి, కొందరికి రావడం లేదు. అది కూడా ఒక సమస్యగా మారింది. ప్రస్తుతానికి ఆర్థిక బడ్జెట్ లోటు ఉండడం వల్ల ఈ పథకాలు ఇచ్చి కూడా లాభం లేకుండా పోయింది. సో ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. నెక్స్ట్ సీఎం ఏమో తెలియదు, కానీ ప్రజల వద్దకు పాలన అనే దాని మీద ఇప్పటి వరకు జరిగిన దాని మీద ప్రజలు ఆలోచించుకోవడం, మేము చెప్పడం కూడా చూస్తే అందుబాటులో ఎవరు వచ్చారు, ఇంటి వద్దకు వచ్చే మనకి ఏ విధంగా ఉంది, ముస్లిం ముతుక ప్లస్ పెద్దలు వృద్ధులకు ఎవరు అనుకూలంగా ఉన్నారు, ఏ విధంగా ఉంది, నెల అయితేనే కరెక్ట్ వాళ్ళకు ఆర్థిక విధానాల్లో కూడా ఏ విధంగా చేస్తున్నారు అనే దాని మీద గత పాలకులకు ఇప్పుడు జరుగుతున్న పాలకులకు అనేది అంచనా వేస్తే ఎవరు సీఎం అనేది తెలుస్తుంది. సీఎం ఎవరు అనేది చెప్పాలంటే కొంత ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే గతంలో నేను ఇచ్చాను అని 14 ఏళ్ళ నుంచి అన్నాడు, జన్మభూమి కమిటీలో అవి పెట్టాడు. ఆయన ఎంత జన్మభూమి చేసా ఏమి చేసినా ఆయన పెట్టినక్కడికి ఎంఆర్ ఆఫీసులో అయ్యి అన్నాడు. ఈయన వచ్చాడు, జగన్ గారు వచ్చారు, ఇంటి వద్దకు నేను ఇచ్చిన మాటకు సంక్షేమ పథకాలు అన్నీ అన్నాడు. సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అంటున్నాడే కానీ భవిష్యత్తులో ఏం చేస్తున్నాడు ఏంటి అనేది ప్రజలు చెప్పాలి. ఉచితంగా ఇస్తున్నా అన్నాడు, ఉచితంగా ఇచ్చేదాని వల్ల నష్టం ఎంత జరుగుతుంది, మన ఆస్తులు ఎంతవరకు ప్రభుత్వపరం అయిపోతాయి, లాస్ట్కు మనవి కూడా వేలంపాటకి ఎట్లా వస్తాయనే దాని మీద ఆలోచించుకుంటే ఇటువంటి ప్రభుత్వాల గురించి కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నా. ఉచితాల గురించి కానీ కాదు, ఉచితం తీసుకుంటే దానివల్ల జరిగే పరిణామాలు కూడా ప్రజలు ఆలోచించాలి. మేధావులు ఇప్పుడు అంతా చదువుకునే వాళ్ళు ఉన్నారు, నిరుద్యోగం పెరిగింది, ప్రతి ఒక్క కేపుకు పోయారు. నిరుద్యోగం పెరిగిన దానివల్ల ఎంత నష్టమవుతుంది. ఎక్కడ పోయినా మద్యపానము, సిగరెటు, విచ్చలవిడిగా దారిదోపిడీ లేదు. పోలీస్ వ్యవస్థ కూడా పూర్తిగా నిర్లక్ష్యం. ఈ ప్రభుత్వంలో మాత్రం ఇంత నిర్లక్ష్యంగా పోలీస్ వ్యవస్థ కూడా ఇంతగా దిగజారిపోయిందంటే చూస్తే ఒక మర్డర్ కేసును కూడా ఛేదించలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారంటే ఏముందో ఉంది. ప్రజలు పోలీసుల దగ్గరికి కోర్టుకు పోవాలంటే భయపడకుండా కొట్టుకోండి నరుక్కోండి అనే పద్ధతిలో పోయే పరిస్థితికి తెచ్చున్నారు అనేది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇంకా రాబోయే కాలంలో మార్పులు చేర్పులు చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. ఈ మార్పుల్లో దయచేసి ప్రజలు కూడా మారాలి. మనకి ఏదో వస్తున్నాయి చేస్తున్నాయి అనేది కాదు, అవి ఎంత మటుకు మనకు ఉపయోగకరంగా ఉంటాయి, మనం ఎంత తీసుకునే దానివల్ల నష్టపోతాం అనేది కూడా చూడాలి. కాబట్టి
ఏ ప్రభుత్వం వస్తుంది అనేది కాదు, ఏ ప్రభుత్వానికి మనకు అనుకూలంగానే కాదు, మనం కూడా ఓటు హక్కుని ఎలా యూజ్ ఓటు అంటే అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు బతుకుతున్నారంటే ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడినా కూడా బాగుండు అనుకుంటున్నా. ఓటు హక్కు అనేది మనం నిలదీయాల్సిన అవసరం. మనం ఓటు వేసినప్పుడు అదే ఎమ్మెల్యే మన ఇంటి దగ్గర పిలిపించుకుంటే కెపాసిటీ మనకు ఉంది, కార్పొరేటర్ని పిలిపించుకోవచ్చు. కానీ భయభ్రాంతులకు కొంచెం స్వాతంత్ర పోరాటంలో భయపడి ఉంటే రాదు కదా. అదే పోరాటాన్ని ఇప్పుడు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి ఈ సందేశం మేము ఇస్తున్నాను. పాలకుల గురించి ఆలోచించడం కాదు, పాలకుల తరఫున మన తరఫున పాలకులు ఏందనేది మన వద్దకు తెప్పించుకొని మనం సాధించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. ఈ ప్రభుత్వాలు కూడా మన చెప్పు చేతలు ఉన్నాయని చెప్పేసి నేను తెలియజేస్తాను. నాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పాలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ తాత్కాలిక పథకాల వల్ల లాభాలు ఏమి ఉండవు, తినడం అయిపోవడం జరుగుతుంది. అదే ఫ్యూచర్ అనేది చూపిస్తే హైదరాబాద్ లాంటి డెవలప్మెంట్ ఏరియాలాగా మన ఆంధ్రప్రదేశ్ను కూడా చేస్తే బాగుంటుంది. అలా చేయడం చంద్రబాబు నాయుడు వల్లనే అవుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే కడపకు మాధవి అక్క వస్తే బాగుంటుంది, కడప డెవలప్మెంట్ అవుతుంది. అదే అండి. చంద్రబాబు నాయుడు రాష్ట్రం బాగోవాలని చంద్రబాబు కావాలా? ఈ 3 రాజధానులు కట్టిందిలే పెట్టిందిలే, ఒక రాజధానికి దిక్కులేదు. ఎందుకన్నా చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది, ఉద్యోగాలు ఉంటాయి, అన్నిటికీ బాగుంటుంది, రాష్ట్రం బాగుపడుతుంది. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. సార్ మీ అభిప్రాయం సార్? చంద్రబాబు నాయుడు గారు రావాలనేసి మా అభిప్రాయం. బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు వస్తే డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. తర్వాత అగ్రికల్చర్ మీద కూడా ఆయన మంచి డిసిషన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ అడ్మినిస్ట్రేషన్ పరంగా చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేస్తారు. బికాజ్ స్టేట్ మొత్తం అన్ని విధాలు అంటే అభివృద్ధి బాగుంటుంది, సంక్షేమం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. చంద్రబాబు నాయుడు గారు అయితే అందులో సీనియర్ అధికారి ప్లస్ ఆయన అడ్మినిస్ట్రేషన్తో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని మా అభిప్రాయం. యాజ్ అన్ ఎంప్లాయీగా నాకు జాబ్ వచ్చే విధంగా అవి కావాలనుకుంటున్నా. సంక్షేమ పథకాలు అవన్నీ ఎవరైనా ఇస్తారు. నాకు 70,000 శాలరీ వచ్చింది అనుకో, నా ఫ్యామిలీ నేను పోషించుకోగలను. నాకు నీ 10,000 రైతు భరోసా అవసరం లేదు, ఇవి అవసరం లేదు. సో షుడ్ గివ్ అన్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఒక తండ్రికి కొడుకు జాబ్ లేకుండా తిరిగితే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏందనేది. సో 10,000కు 20,000కు ఇలా సుఖానికి అలవాటు పడినాం అనుకో వేస్ట్. సంక్షేమ పథకాలు నిజంగా ఇవ్వాలని ఉంటే ఏ గవర్నమెంట్కైనా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పథకం ఉంది, ఉపాధి హామీ పథకం ఉంది, 150 రూపాయలు 3 months మాత్రమే ఇస్తారు. దాన్ని 1 year చేయండి, జనాలు కష్టపడతారు, అమౌంట్ సంపాదించుకుంటారు, తిరుగుతారు. అంటే సంక్షేమ పథకాలు ఇవ్వాలి అనుకుంటే మనం డబ్బులు పనిచేసినాం అనుకో డబ్బులు ఇస్తారు, మర్చిపోతారు. కష్టంతో పాటు డబ్బులు సంపాదించుకున్నట్టయితే గుర్తుపెట్టుకుంటారు ఆ పథకాన్ని. దట్ ఈస్ వాట్ మై ఇంటెన్షన్.